తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్తన. హ్యాపీస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎక్స్ వెంచర్ అన్నారు ఫ్రెండ్స్. రీసెంట్గా మీరు ఆల్రెడీ కల్కి 2898 AD మూవీ, అదే మన కల్కి మూవీ. సో ఆల్రెడీ చూసి ఉంటారు, చాలా బాగా విజిట్ చేస్తూ ఎంజాయ్ చేసి ఉంటారు, థియేటర్లో ఫుల్ రక్త చేసి ఉంటారు, నాకు తెలుసు. సో అయితే యాక్చువల్గా మన ఛానల్లో ఎప్పుడు మార్వెల్ మూవీస్ కానీ డీసీ మూవీస్కి సంబంధించి ఎక్కువగా హిడెన్ డీటెయిల్స్ కానీ లేదంటే ఫ్యాక్ట్స్ కానీ ఎక్కువ ఇవి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది న్యాచురల్, ఎందుకంటే మనం ఎక్కువ హాలీవుడ్ కంటెంట్ చేస్తూ ఉంటాం అండ్ నార్మల్ కంటెంట్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం. కానీ ఎక్కువగా ఇలాంటి డీటెయిల్స్ కానీ లేదంటే హిడెన్ డీటెయిల్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ సో ఇలాంటి క్వశ్చన్స్ మార్క్స్ ఉన్న సీన్స్ ఏమైనా ఉంటే సో వాళ్ళు ఎక్కువగా హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉంటాం. మన తెలుగు సినిమాల్లో కానీ ఇండియన్ మూవీస్ తక్కువ చూస్తాం. సో కల్కి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో కల్కి ఎందుకు అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది మైండ్లో పడేసి వెళ్ళిపోయాడు నాగశ్విన్. సో ఎందుకంటే మీ జాబ్ మీరు చావండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాబ్ మీరు చావండి, ఆన్సర్స్ కూడా మీరు ఎత్తుకోండి. నేను ఇందులో కొన్ని హింట్స్ పడేసా సినిమాలో, సేమ్ మార్వల్ టైప్ ఆఫ్. సో మీరు వాటిని కనెక్ట్ చేసుకుని మీ బ్యాక్ స్టోరీ మీరు రాసుకోండి, మీ ఓన్ స్టోరీ మీరు రాసుకోండి అని చెప్పి మనం వదిలేశారు అనమాట. సో అప్పటి నుంచి మన వాళ్ళు తెగ కష్టపడుతున్నారు, ఒక్కొక్క యూట్యూబర్, మీమ్ పేజెస్ యూట్యూబర్స్ కానీ అందరూ. సో ఇది దీనికి రిలేట్ అయ్యి ఉండొచ్చు, ఇది దీనికి రిలేట్ అయ్యి ఉండొచ్చు అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ చేస్తూ వాళ్ళకంటే ఓన్ స్టోరీని అయితే వాళ్ళు బిల్డ్ చేసేస్తారు. సో ఇది మనందరికీ తెలిసిందే, మనం ఆల్రెడీ దీని గురించి చాలా న్యూస్ చూస్తూ ఉంటాం, అన్నీ చూస్తుంటాం. అయితే కల్కి మూవీలో సరిగ్గా అబ్జర్వ్ చేయండి, కల్కి మూవీలో క్వశ్చన్ మార్క్స్ ఉన్న కొన్ని సన్నివేశాలు కానీ లేదంటే అంటే మనకు తెలియని కొన్ని సీన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి ఏంటి, సో వాటి బ్యాక్ స్టోరీ ఏమై ఉండొచ్చు అనేది మనం డిస్కస్ చేస్తాం. సో క్వశ్చన్స్ నావి, ఆన్సర్స్ మీవి ఇక్కడ, ఓకే. సో నేను క్వశ్చన్స్ ఏమైనా అడుగుతాను, దానికి ఆన్సర్స్ మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. వాటిని మెయిన్గా చూసుకుంటే నెంబర్ 1 మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఈ క్వశ్చన్ ఇప్పటికి నాకు అంటే దీని గురించి నాగశ్విన్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు యాక్చువల్గా. సో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానని. సో అదేంటంటే యాస్కిన్, సుప్రీం యాస్కిన్. సో బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు తను 200 yearsకి ఎలా బతుకున్నాడు. సో కల్లి రిఫరెన్స్ ఉంది కాబట్టి, సో తన బాడీలో కల్లి ఉన్నాడు కాబట్టి తనే ఉన్నాడు, బాడీలో ఉన్నాడా లేదా తనే కల్లియా. సో ఇవి రెండు ఆన్సర్స్ తెలియవు ఒకటి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తన బ్యాక్ స్టోరీ ఏంటి, తను కాంప్లెక్స్ని ఎలా బిల్డ్ చేశాడు, ఓకే. ఇది మాత్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అంటే మనకి మిడిల్ ఆఫ్ ది స్టోరీ చూపించారు, బ్యాక్ స్టోరీ తెలీదు, ఫ్యూచర్ తెలీదు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఖచ్చితంగా తెలియాల్సిన మూవీ, ఎందుకంటే ఆ యూనివర్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది క్యారెక్టర్. సో కంపల్సరీ మనకి యాస్కిన్ బ్యాక్ స్టోరీ అయితే డెఫినెట్గా తెలియాలి, ఫుల్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి. సో చూద్దాం పార్ట్ 2లో ఎలా ఉంటుందో. అండ్ నెంబర్ 2 చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే పర్టికులర్గా ఇంత టైం టేకింగ్ తీసుకుని ప్రభాస్ బ్యాక్ స్టోరీ దుల్కర్ సల్మాన్లో చూపించారు. సో తనకి దొరికాడని ఒక వార్ బ్యాక్ డ్రాప్లో తనకు దొరికాడు, పెంచాడు. సో ఇవన్నీ మనకు తెలుసు, చూపించాడు. సో అట్ ద సేమ్ పాయింట్ బుజ్జి కూడా నెక్స్ట్ టైం అడిగితే ఇంకొక స్టోరీ చెప్తాడు అనేది రివీల్ చేస్తుంది. అంటే తను చెప్పేది నిజం కాకపోయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టోరీ చెప్పచ్చు అడిగిన ప్రతి ఒక్కరికి. కానీ మనకి టైం టేకింగ్ అంటే మూవీలో అంత ఎక్స్పెన్సివ్ మూవీలో ఒక 2 minutes సీన్ పెట్టాలంటేనే చాలా ఖచ్చితంగా ఆలోచించి పెడతారు, ఎందుకంటే వేరే ఇంపార్టెంట్ సీన్స్ కూడా పెట్టండొచ్చు. కానీ దుల్కర్ సల్మాన్ తీసుకుని పర్టికులర్గా అంత టైం టేకింగ్ తీసుకుని ఆ సీన్స్ని సినిమాలో యాడ్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా అంటే మ్యాక్సిమం నిజమే ఛాన్స్ ఉందా, లేదంటే బుద్ధి చెప్పినట్టు ఇది ఫేక్ స్టోరీ. అండ్ నెంబర్ 3 చూసుకుంటే ఇది కూడా ప్రభాస్కి రిలేటెడ్గానే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇది. సో ఇది సినిమా స్టోరీకి సంబంధించి కాకుండా బయట ఎక్కువగా వచ్చిన క్వశ్చన్, అందరి మైండ్లో ఉన్న మెంటల్కి చేసే క్వశ్చన్ అనమాట ఇది. ఏంటంటే యాక్చువల్గా మన ఇతిహాస చూసుకుంటే, పురాణాలను చూసుకుంటే 10th అంటే 10వ అవతారం కింద కల్కి వస్తాడని మా అందరికీ తెలుసు. సో దాన్ని డెఫినెట్గా తీసుకున్నారు, ఓకే. అశ్వత్థామ కర్సు ఉంది కాబట్టి డెఫినెట్గా బతికి ఉంటాడు, అది కూడా తెలుసు. కానీ కర్ణుడు రీఇన్కార్నైజేషన్, సో మళ్ళీ ఎలా పుట్టాడు అని ఇప్పటికీ చాలామంది డౌట్ అనమాట. సో తను ఏ లిబర్టీ అసలు ఎలా తీసుకుని ఆ సీన్ పెట్టాడు, ఎందుకంటే మనం ఎక్కడ చూసుకున్నా బ్యాక్ స్టోరీలో చూసుకుంటే ఇతిహాసలో కానీ ఎక్కడ చూసుకున్నా సో కర్ణుడు మళ్ళీ పుడతాడని ఎక్కడ లేదు, కానీ మూవీలో ఉన్నాడు. సో ఇది ఎలా తీసుకున్నారు, దీనికి సంబంధం ఏంటి అని ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకుని జస్ట్ ప్రభాస్కి ఫిక్షన్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన చేయొచ్చు, వాళ్ళకి కావాల్సిన మార్చవచ్చు, ఎందుకంటే మనకి ఆ టైం పీరియడ్లో ఏం జరుగుతుందో నిజంగా ఫ్యూచర్లో మనకు తెలియదు కాబట్టి. సో వీళ్ళు ఫిక్షన్ చేసి దాన్ని చేంజ్ చేశారు, ఓకే, ఒప్పుకుంటాం. అండ్ ప్రభాస్కి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి కాబట్టి డెఫినెట్గా, ఎందుకంటే అశ్వత్థామ ఇలాంటి సుప్రీం యాస్కిన్తో సో ఇలాంటి వాళ్ళతో సీన్స్ ఉన్నాయి, డెఫినెట్గా
ప్రభాస్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్క్ ఉండాలి క్యారెక్టర్లో. సో అందరిని సస్పెన్స్ గురి చేయాలి కాబట్టి సో సినిమాటిక్ లెబ్బర్ తీసుకుని కమర్షియాలిటీ యాడ్ చేయడం కోసం తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో అలా అనుకోవచ్చా? సో ఈ రెండింటిలో ఏదనుకుంటున్నారు? అండ్ నెంబర్ 4 చూసుకుంటే లాస్ట్ క్లైమాక్స్లో భయ్యా లిటరల్లీ అందరూ గూజ్ బంప్స్తో పోయే సిచ్యువేషన్ అది. సో ఆ సిచ్యువేషన్ తర్వాత లాస్ట్లో మళ్ళీ భైరవ నార్మల్గా వచ్చేస్తాడు కదా, కర్ణ రెఫరెన్స్ నుంచి నార్మల్గా వచ్చేస్తాడు. మళ్ళీ మైండ్ మళ్ళీ నార్మల్గా వచ్చినప్పుడు తను ఆ అశ్వత్థామ లాక్ అయి ఉండడం చూసి జంప్ అయిపోదాం ప్లాన్ వేస్తాడు దీపికతో. సో అక్కడ బుజ్జితో అశ్వత్థామ ఆపినప్పుడు బుజ్జి ఆ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు అని చెప్పి అంటుంది. అయినా సరే భైరవ ప్రెస్ చేస్తాడు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు మనందరికీ తెలియదు. సో చాలా ఫాస్ట్గా అయితే ఫార్ అవే దూరంగా అయితే వెళ్ళిపోయారు, కానీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సో అది ఎక్కడికి వెళ్ళారు ఏంటి? అండ్ నెంబర్ 5 సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్స్ అనమాట ఇది నాకైతే. ఎందుకంటే మూవీలో కూడా కొంచెం రెఫరెన్స్ చూపిస్తే బాగుందనిపించింది ఈ క్వశ్చన్కి. ఎందుకంటే ఇది ఎస్కిన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. తన బ్యాక్ స్టోరీ ఆల్రెడీ మనం చెప్పాను కదా క్వశ్చన్ మార్క్ అని. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నార్మల్గా మనం చూసుకుంటే ఇతిహాసంలో చూసుకుంటే సో శంబాలలో కల్కి పుడతాడు, నార్మల్గా ఫాదర్ అండ్ మదర్కి పుడతాడు. సో ఇది రెఫరెన్స్ ఉంది ఆల్రెడీ మనకు తెలుసు, ఇతిహాసంలో ఉంది కాబట్టి. కానీ మూవీలో సినిమాటిక్లో బట్టి తీసుకున్నారు, ఫిక్షన్ యాడ్ చేశారు కాబట్టి ఎస్కినే ఈ ఫార్ములా బేస్తో ఫార్ములా బేస్తో గాడ్ని క్రియేట్ చేయడం కోసం, అదే కల్కి అవతరం కోసం అయితే చూస్తున్నాడు. సో కానీ ఎస్కిన్ ఇచ్చిన ఆ ఫార్ములా ఎక్కడది? సో తను ఆ గాడ్ రిలేటెడ్ ఫార్ములాని ఎక్కడ సంపాదించాడు, ఎలా తయారు చేశాడు? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇప్పటికీ తెలీదు అసలు ఆన్సర్ అది ఎలాగో. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మనందరికీ ఒక పజిల్ క్రియేట్ చేస్తున్న మైండ్లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వనమాట. సో గైస్, సో ఎలాంటి ఫిల్మీ కంటెంట్ కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? లవ్ యూ ఆల్.